అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి రాజకీయాలు నిజంగా ప్రతిపక్షం గాని, అధికార పక్షం గాని ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారు గానీ, వాస్తవంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో జరగటం లేదండి. నిజంగా ఇక్కడ బలవుతున్నటువంటి ఎవరు అంటే సామాన్య మానవుడు మాత్రమే. ఎందుకు అంటే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం లేదా తమ యొక్క పరపతిని పెంచుకోవటం కోసం, తమ ఆస్తుల్ని సంరక్షించుకోవడం కోసం పాలిటిక్స్ చేసే వ్యక్తులే ఈరోజు సమాజం నిండా ఉన్నారండి. నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నటువంటి రాజకీయ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి మంది మాత్రమే మనకి స్పష్టంగా కనిపిస్తున్నారు. నిజంగా రాజకీయాలు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అనుకుంటే మినిమం 50 కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఆయన ఎమ్మెల్యేగా పని చేయలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిజంగా గతంకి ఇప్పటికీ పోల్చుకుంటే గతంలో రాజకీయం అంటే కేవలం ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాలు చేసేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి దిగజారిపోయారో మనందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. నిజంగా వ్యక్తిగత దూషణలు, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు అనేది ఇక్కడ మధ్యలో రాజకీయాల్లో లేకుండా వ్యక్తిగత దూషణలు, వ్యక్తి పూజ, వ్యక్తిని పూజించేటువంటి సంస్కృతి అన్ని పార్టీల్లో కూడా బలంగా ఇది వచ్చేసిందండి. ఇది నిజంగా రాష్ట్రానికి కూడా అలాగే రాజకీయాలకు కూడా ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనగా, దౌర్భాగ్యకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాలకు సేవ చేయటానికి వస్తారు. నిజంగా రాజకీయ నాయకులు సేవ చేయడానికి వచ్చినటువంటి నాయకులకి కొన్ని వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఓకే, మంచి వ్యక్తులను ఎన్నుకోలేటువంటి బాధ్యత ప్రజలపైన ఉన్నప్పటికీ కూడా ప్రజలకి అవకాశం లేదండి. ఎందుకంటే పోటీ చేసే అందరి వ్యక్తులు కూడా కొన్ని వేల కోట్లకు అధిపతులై ఉంటే ప్రజలు మాత్రం ఏం చేస్తారు? అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఈ దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిని రాజకీయ నాయకులు ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారో మనందరం కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితులండి. నిజంగా రాజకీయాలు కానీ, రాజకీయ వ్యవస్థలు కానీ మారాల్సినటువంటి సందర్భం. మారకపోతే సగటు మనిషి లేదా సగటు ఓటరు, సగటు జీవి యొక్క జీవిత ప్రమాణాలు మాత్రం ఈ రాష్ట్రంలో బాగుపడేటువంటి పరిస్థితులు కనిపించడం లేదండి. నిజంగా ఇది బాధతో మాట్లాడుతున్నటువంటి వీడియో. అందరికీ నమస్కారం.